ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైభవోపేతంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం, రామనామ స్మరణలతో మార్మోగిన తిరుపతి కోదండ రామాలయం. సీతారాముల కళ్యాణోత్సవానికి ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ఏర్పాట్లు. ఒంటిమిట్ట క్షేత్రంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పరిశీలనలు, అధికారుల సమన్వయంతో పనిచేయాలని ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలు. హంసవాహన సేవలో సీతాలక్ష్మణ సమేత శ్రీరాముని దర్శనం. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఘనంగా బ్రహ్మోత్సవం. భద్రాచలంలో ఘనంగా శ్రీరామ పట్టాభిషేకం, చక్రవర్తి రామచంద్రునికి దివ్య నీరాజనం. జగత్ కళ్యాణమూర్తులు, ఆదర్శ దంపతులైన సీతారాముల కళ్యాణ మహోత్సవంతో తిరునగరి పులకించింది. జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా విరాజిల్లుతున్న తిరుపతి కోదండ రామాలయంలో సోమవారం సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవపేతంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో అందంగా ముస్తాబు చేసిన కళ్యాణ వేదికపై పట్టు పీతాంబరాలు, వజ్ర వైడూర్యాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించిన సీతారాములను వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, యజ్ఞోపీత ధారణ, కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ తదితర క్రతువులను నిర్వహించారు. అనంతరం భక్తులు జయ శ్రీరామ్ అని స్మరిస్తుండగా వేదమంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. భక్తులు కళ్యాణోత్సవంలో జానకీరాముల దర్శనం చేసుకుని పులకితులయ్యారు. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. ఒకే మాట ఒకే బాణం రాముడు, ఒకే వనిత మా సీత సుమండి కళ్యాణం చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. ఉదయ సూర్యుడే సింధూరంగా, జాబిలమ్మ సిగ మల్లికగా, ఆమని చివురులు మధుపర్కాలుగా, రామ చిలకలే మంత్రము చదువగా, రాముని దోసిట హరినీలాలుగా, సీత గుప్పిట సిరి మల్లికలుగా, తళతళ తారలు తలంబ్రాలుగా, తరుణ దంపతుల తలపైరాలుగా కళ్యాణం చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. శ్రీహరి విరిచిన శివధనుస్సులో కళకళలన్నీ గట్టి మేళముగా, నరసుర కిన్నర కింపురుషాదుల కలకలలన్నీ ఘన దీవెనలుగా, మురిపాలన్నీ
శ్రీగిరికి భద్రగిరీంద్రుడు బాకాలు గద కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి సీతారాముల కళ్యాణం చూతమురారండి సీతారాముల కళ్యాణం చూతమురారండి ఒంటిమిట్ట క్షేత్రంలో ఈ నెల 11వ తేదీన ప్రతిష్టాత్మకంగా జరగనున్న సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ఒంటిమిట్ట క్షేత్రాన్ని సందర్శించి టీటీడీ అధికారులు, కడప జిల్లా యంత్రాంగంతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఏకశిలా నగరంగా విఖ్యాతి చెంది భక్తజన భాగధేయమై అనుగ్రహిస్తున్న ఒంటిమిట్ట క్షేత్రంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో ప్రధాన ఘట్టమైన సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా అంగరంగ వైభవంగా ఈ నెల 11వ తేదీన నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం పటిష్టమైన ప్రణాళికలతో ఏర్పాట్లు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఒంటిమిట్ట క్షేత్రాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రులు ఎం రాంప్రసాద్ రెడ్డి, ఎస్ సవితలు సోమవారం సందర్శించారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, ఆలయ అర్చకులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని మండపంలో వేద పండితులు మంత్రులకు ఆశీర్వచనం పలుకగా జేఈఓ వీరబ్రహ్మం శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందజేశారు. ఆ తర్వాత ఒంటిమిట్ట రామాలయ ప్రాంగణంలోని కళ్యాణ వేదిక వద్ద చేపడుతున్న ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, ఎం రాంప్రసాద్ రెడ్డి, ఎస్ సవితలకు కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్, కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, టీటీడీ సివి అండ్ ఎస్ఓ హర్షవర్ధన్ రాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ సర్వశ్రీ అదితి సింగ్లు వివరించారు. అనంతరం ఒంటిమిట్ట పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులందరూ కనులారా సీతారాముల కళ్యాణాన్ని వీక్షించే విధంగా ఏర్పాట్లు ఉండాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్న నేపథ్యంలో టీటీడీ అధికార యంత్రాంగం, అలాగే కడప జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు. శ్రీరామనవమి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘనంగా మొదలయ్యాయి. 5వ తారీఖు సాయంత్రం అంకురార్పణ జరిగింది. నిన్నటి రోజున శ్రీరామనవమి ఉత్సవాలు విజయనగరం జిల్లాలోని రామతీర్థం ఆలయంలో మొదలు కావడం జరిగింది. ఉన్నటువంటి చారిత్రక ప్రసిద్ధిని దృష్టిలో ఉంచుకొని 5వ తారీఖు మొదలైనటువంటి ఈ యొక్క సీతారాముల కళ్యాణం ఉత్సవాలు అన్నీ కూడా దాదాపుగా ఈ మాసం 15వ తారీఖు వరకు రాష్ట్రంలో జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజించబడ్డ తరువాత 2014లో భద్రాద్రి రాముడు తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళాక ఆంధ్రప్రదేశ్లో రామాలయం శ్రీరామనవమి
ప్రభుత్వం ఎక్కడ నిర్వహించాలనే ఆలోచన చేసినప్పుడు నాటి ముఖ్యమంత్రిగా గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒంటిమిట్ట ప్రాంతాన్ని, ఇక్కడ ఉన్నటువంటి కోదండరామస్వామి ఆలయాన్ని, ఈ ఆలయ చారిత్రక ప్రసిద్ధిని, ఆగమ విధానాలను అనుసరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీరామనవమి రాష్ట్ర పండుగగా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయాన్ని ఎంపిక చేయడం జరిగింది. ఆ విధంగా దాదాపుగా 10 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి ఉత్సవాలు ఇక్కడ జరుగుతున్న 2014-19 5 సంవత్సరాల కాలం చాలా వైభవోపేతంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడుగా వారిచ్చిన సూచనలు అమలు చేస్తూ ఈ ఉత్సవాలను చాలా ప్రతిష్టాత్మకంగా చేయడం జరిగింది. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం నాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు తిరిగి ఆధ్యాత్మిక శోభని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడానికి అన్ని ఆలయాల్లో ప్రతిష్టాత్మకమైన పవిత్రతతో కూడినటువంటి ఉత్సవాలని, పూజా కైంకర్యాలని చేయడం మొదలుపెట్టింది ఈ ప్రభుత్వం. ఈనాటి శ్రీరామనవమి ఉత్సవాలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో జిల్లా అధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులు అందరి యొక్క సూచనల మేరకు తిరిగి అత్యంత వైభవోపేతంగా కోదండరాముని యొక్క కళ్యాణాన్ని జరిపించడానికి 11వ తారీఖున ముహూర్తము నిశ్చయించి సాయంత్రం 6 గంటలకు కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. దీనికి ముఖ్య అతిథిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా, కుటుంబ సమేతంగా, తన యొక్క సహచరుల యొక్క సమేతంగా ఇక్కడికి రాబోతూ ఉన్నారు. అందరినీ ఆహ్వానించడానికి జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారి నాయకత్వంలో టీటీడీ అధికార యంత్రాంగం అందరూ కలిసి టీటీడీ చైర్మన్ గారు, ఈఓ గారు సమన్వయంతో ఈ ఉత్సవాలను జరపడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఆ ఏర్పాట్లను పరిశీలించి ఇప్పటికే అధికార యంత్రాంగం తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలను ఒకసారి సమీక్షించుకొని పూర్వ వైభవానికి ఒంటిమిట్ట కోదండరామస్వామి యొక్క కళ్యాణోత్సవాన్ని తీసుకురావాలి, పవిత్రతను కాపాడాలి. ఆగమ శాస్త్రాల ప్రకారం స్వామివారి కళ్యాణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర పండుగగా నిర్వహించడానికి అన్ని చర్యలని పరిశీలించడానికి ఇక్కడికి రావడం, అన్నీ కూడా మాట్లాడాం. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. నిన్నటి నుంచి శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 15వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. 11వ తారీఖున కళ్యాణోత్సవానికి రాష్ట్ర పండుగగా ముఖ్యమంత్రి గారు స్వయంగా రాబోతున్నారు. ఇక సమీక్షా సమావేశంలో మంత్రులు ఎం రాంప్రసాద్ రెడ్డి, ఎస్ సవితలు అధికారులకు పలు సూచనలు చేశారు. అధికారులు సమన్వయంతో పనిచేసి సీతారాముల కళ్యాణాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలన్నారు. కళ్యాణ వేదిక, ప్రవేశం, నిష్క్రమణ మార్గాలలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. అంబులెన్సులు, ఫైర్ సర్వీసులను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ సమావేశంలో టీటీడీ సిఈ సత్యనారాయణ, ఆర్డీఓ జాన్ ఎర్విన్, జిల్లా రెవెన్యూ, పోలీస్, హెల్త్, మెడికల్ తదితర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఏకశిలా నగరంగా ఖ్యాతి గడించిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో సోమవారం హంసవాహన సేవ ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం సాయం సంధ్య వేళలో వర్ణశోభిత పుష్ప తోరణాలతో అందంగా అలంకరించిన మండపంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. భక్తి సంకీర్తనలు, వేదమంత్రాల నడుమ ఊంజల సేవను మనోహరంగా నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం ఒంటిమిట్ట కోదండరాముని హంసవాహన సేవ నయన మనోహరంగా జరిగింది. చక్కగా తీర్చిదిద్దిన హంసవాహనంపై సీతారాముల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి ప్రత్యేక పూజలతో హారతులను అందజేశారు.
అనంతరం బాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో కోదండరాముని హంసవాహన సేవ విశేషంగా సాగింది. రాముడు లోకాభిరాముడు వేమారు మొక్కుచు సేవించరు జనులు. రాముడు లోకాభిరాముడు వేమారు మొక్కుచు సేవించరు జనులు. రాముడు లోకాభిరాముడు. చెలువపు రూపమున జితకాముడు మలసి బిరుదున సమర భీముడు. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పట్టాభిషేక మహోత్సవం సోమవారం కన్నుల పండుగగా జరిగింది. రామరాజ్యం మళ్లీ రావాలని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ శ్రీరామనవమి మరుసటి రోజు పట్టాభిషేకం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. భద్రాచల క్షేత్రం శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేక మహోత్సవంతో దేదీప్యమానంగా కాంతులేనింది. ఆలయంలో జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం స్వామివారి పట్టాభిషేకోత్సవాన్ని నవనవోన్మేషంగా నిర్వహించారు. ఆలయం నుండి సీతారామ లక్ష్మణులను పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పాలు, పసిడి ఆభరణాల మేళవింపుతో దివ్యంగా తిరుచిపై వెంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాటాల నడుమ మాడవీధుల్లో ఊరేగిస్తూ మిథిలా స్టేడియానికి తీసుకొచ్చారు. అక్కడ చూడచక్కని శిల్పకళా శోభితమైన వేదికపై రామచంద్రమూర్తిని రాజాదిరాజుగా సింహాసనంపై ఆసనులను చేశారు. పరివార మూర్తుల సహితంగా వెండి సింహాసనాధీశులైన వైకుంఠరామునికి రాష్ట్ర ప్రభుత్వం తరపున గవర్నర్ పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం భక్తుల హృదయాలు పవిత్రంగా ఉండాలని సంకల్పిస్తూ పుండరీకాక్ష నామస్మరణలతో అర్చకులు భక్తులపై సంప్రోక్షణ చేశారు. ఈ సందర్భంగా మిథిలా స్టేడియం రామనామంతో పులకించింది. ఆపై స్వామివారికి సువర్ణ పుష్పాలతో అర్చన నిర్వహించారు. అనంతరం అభిజిత్ ముహూర్తంలో స్వర్ణ, ఛత్ర, స్వర్ణపాదుక, రాజదండం, రాజపట్ట, రాజముద్ర, ఖడ్గం సమర్పితంగా వజ్రకిరీటాన్ని ధరింపచేసి సముక్త రాజోపచారయుక్తంగా పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ అర్చకులు రాజ రామచంద్ర ప్రభువుకు సార్వభౌమ పట్టాభిషేక మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఖరదూషణాదులను ఖండతుండములు చేసే అరుదుగా వాలినొక్కయముననేసే. ఖరదూషణాదులను
ఖండతుండములు చేసే అరుదుగా వాలినొక్కయముననేసే సరవి కొండల చేత సముద్రము బంధించే సరవి కొండల చేత సముద్రము బంధించే 20 విభీషణునికిచ్చే లంకారాజ్యము సరవి కొండల చేత సముద్రము బంధించే 20 విభీషణునికిచ్చే లంకారాజ్యము ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు కూడబెట్టే వానరుల కుంభకర్ణాది దైత్యుల తోడనే రావణు చంపే దూరము గెల్చే కూడబెట్టే వానరుల కుంభకర్ణాది దైత్యుల తోడనే రావణు చంపే దూరము గెల్చే వేడుకతో సీతాదేవి గూడెను పుష్పకమెక్కే వేడుకతో సీతాదేవి గూడెను పుష్పకమెక్కే 7 జోడై సింహాసనమేలే. ఈ అపురూపమైన ఆధ్యాత్మిక దృశ్య కావ్యాన్ని అశేష భక్తకోటి కనులారా తిలకించి భక్తి పరవశంలో ఓలలాడారు. టీటీడీ ప్రాజెక్టులకు సోమవారం ₹1 కోటి విరాళంగా అందాయి. ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్కు చెందిన శివం కాండేవ్ ప్రైవేట్ లిమిటెడ్, బాలభద్ర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఈ విరాళంను టీటీడీకి అందించారు. ఇందులో టీటీడీ స్విమ్స్ ట్రస్టుకు 40 లక్షలు, టీటీడీ గో సంరక్షణ ట్రస్టుకు 30 లక్షలు, టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు 20 లక్షలు, టీటీడీ సర్వశ్రేయస్ ట్రస్టుకు 10 లక్షలను విరాళంగా అందించారు. ఈ మేరకు ఈ విరాళంకు సంబంధించిన డీడీని కదిరి ఎమ్మెల్యే కె వెంకటప్రసాద్ తరపున వారి ప్రతినిధి వై రాఘవేంద్ర విశ్వకర్మ సోమవారం తిరుమలలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. వీరు గతంలో కూడా ₹3,50,00,000 టీటీడీకి విరాళంగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరికి వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుపతికి సమీపంలోని చంద్రగిరిలో కొలువైన శ్రీ కోదండరామాలయంలో సోమవారం సాయంత్రం ఊంజల సేవ కన్నుల పండువగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్చకులు సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామి వారిని స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలతో అలంకరించి ఆలయ ముఖ మండపంలోని ఊయలలో వెంచేపు చేశారు. బాజా భజంత్రీలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ ఊంజల సేవను వేడుకగా నిర్వహించి నివేదన, హారతులు అందజేశారు. చైత్రమాసం సోమవారాన ఆది దంపతులైన శివపార్వతులు ఊంజల సేవలో కటాక్షించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయంలో విశేష ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ఊంజల మండపంలో వెంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల ఊంజల సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు ఓం నమ శివాయ స్మరణలు చేస్తూ ఆది దంపతులను సేవించారు. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో పంగుని ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఈ నెల 5వ తేదీ నుండి 11వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామి వారి దేవేరి పుండరీకవల్లి అమ్మవారికి ఈ ఉత్సవాలను నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 3వ రోజైన సోమవారం సాయంత్రం శ్రీ పుండరీకవల్లి అమ్మవారి ఉత్సవ మూర్తిని తిరుచిపై కొలువు తీర్చి విశేష ఆరాధనలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ శ్రీ గోవిందరాజస్వామి ఆలయ ప్రాకార ప్రదక్షిణగా
అమ్మవారికి ఊరేగింపు నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారి సన్నిధి ఎదుట ఊంజల సేవను ఘనంగా నిర్వహించారు. వేదం, నాదం, గాత్రం సహితంగా ఆద్యంతం భక్తులతో భరితంగా సాగిన ఊంజల సేవను భక్తులు వీక్షించి పరవశులయ్యారు. టీటీడీ సర్వశ్రేయస్ ట్రస్టుకు 30 లక్షల రూపాయలు విరాళంగా సమకూరాయి. బెంగళూరుకు చెందిన బిఎంకే నగేష్ తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ద్వారా 30 లక్షలకు సంబంధించిన డీడీని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి సోమవారం అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు పూర్ణాహుతి కార్యక్రమంతో పరిసమాప్తమయ్యాయి. 9 రోజుల పాటు అమ్మలగన్న అమ్మకు ఒక్కో రోజు ఒక్కో రకమైన పుష్పాలతో అర్చనలు జరిపి విశేష పూజలు నిర్వహించారు. ఉత్సవాలలో చివరి రోజున ఋత్వికులు, అర్చకులు ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి మూలమంత్ర హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించడంతో దుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రులు ముగిశాయి. ఇక బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో శ్రీరామ పట్టాభిషేకం కన్నుల పండుగగా జరిగింది. అందంగా అలంకరించిన వేదికపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని, ఉత్సవమూర్తులను సుందర అలంకరణలో కొలువు తీర్చారు. ఆ తర్వాత గణపతి పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు జరిపి షోడశోపచారాలను పూర్తి చేశారు. ఆపై మేళతాళాల నడుమ శ్రీరామ పట్టాభిషేకాన్ని నిర్వహించి హారతులు అందజేశారు. అభిషేక ప్రియుడు, భక్తవత్సలుడు, భోళాశంకరుడైన మహేశ్వరుడు అభిషేక ద్రవ్యాలలో అనుగ్రహించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ మృత్యుంజయ స్వామి వారికి ఘనంగా అభిషేకం జరిగింది. వాయులింగేశ్వరుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న మృత్యుంజయుడికి అర్చకులు గణపతి పూజ, పుణ్యాహ వాచనం జరిపి తొలుత పంచామృతాలు, ఆ తర్వాత సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకాన్ని కమనీయంగా నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారిని పుష్పమాలలతో చూడచక్కగా అలంకరించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. ప్రసిద్ధ శైవ క్షేత్రం మహానందిలో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో గ్రామోత్సవం ఘనంగా జరిగింది. శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా అర్చకులు వర్ణశోభిత పుష్పాలు, ఆభరణాలతో చూడ చక్కగా అలంకరించిన సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవ మూర్తులను హనుమంత వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలతో నివేదన, హారతులు అందజేశారు. ఆపై ఆలయ ప్రాకారంలో హనుమంత వాహనంపై కోదండరాముని ఊరేగింపు ఉత్సవం వేడుకగా జరిగింది. ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ ఘనుడా. సింహపురి క్షేత్రాధీశుడు తల్పగిరి శ్రీరంగనాథ స్వామివారు హనుమంత వాహనంపై దివ్యంగా దర్శనమిచ్చారు. ఆలయంలో ఎంతో వేడుకగా జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా అర్చకులు ఆలయంలోని అలంకార మండపంలో శ్రీరంగనాథుని బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర నందనంగా అలంకరించి హనుమంత వాహనంపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో స్వామివారి హనుమంత వాహన సేవ విశేషంగా జరిగింది. రంగ రంగ రంగపతి రంగనా
సింగారాలే తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ సింగారాల తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ ప్రసిద్ధ మంత్రాలయం పాత ఊరిలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయంలో పలు విశేష ఉత్సవాలను వేడుకగా జరిపారు. ముందుగా గర్భాలయంలో శ్రీ ఆంజనేయ స్వామి మూలమూర్తికి, అలాగే సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవ మూర్తులకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం సీతారాములను సర్వశోభితంగా అలంకరించి పలు వైదిక క్రతువులను జరిపి మేళతాళాలు వేదమంత్రాల నడుమ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఆ తర్వాత తిరుచుపై సీతారాములను వేంచేపు చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పురవీధులలో ఊరేగించారు. నంద్యాల పట్టణం సంజీవ్ నగర్ రామాలయం శ్రీరామ జయరామ నామస్మరణలతో పులకించింది. శ్రీరామనవమి వేడుకలలో భాగంగా ఆలయంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవ వీక్షణంతో భక్తులు తన్మయులయ్యారు. విశాలమైన ప్రాంగణంలో చూడ చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై రత్నాభరణాలు పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించిన సీతారాములను వేంచేపు చేశారు. ఆలయ నిర్వాహకులు పట్టు వస్త్రాలను సమర్పించగా అర్చకులు పలు వైదిక క్రతువులను పూర్తి చేసిన తరువాత వేదమంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అదేవిధంగా కాకినాడ జిల్లా పిఠాపురంలో కొలువైన శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయంలో సీతారాముల కళ్యాణం జరిగింది. ముచ్చటైన కళ్యాణ వేదికపై చక్కగా అలంకరించిన సీతారాములను కొలువు తీర్చారు. భక్తులు దైవనామస్మరణలు చేస్తుండగా అర్చకులు వేదమంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ ఆదర్శ దంపతులైన సీతారాముల కళ్యాణాన్ని వేడుకగా నిర్వహించి హారతులు అందజేశారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతల అగ్రహారం ఉత్సవ శోభతో కనువిందు చేసింది. శ్రీరామనవమి వేడుకలలో భాగంగా నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవాన్ని భక్తులు మనసారా గాంచి పరవశించారు. ఆలయ ప్రాంగణంలో అందంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శోభాయమానంగా అలంకరించిన సీతారాములను వేంచేపు చేశారు. విశేష కైంకర్యాలు పూర్తి చేసిన తరువాత వేదమంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ, మధుపర్కం, తలంబ్రాల ఘట్టాలను నిర్వహించారు. మణిబాసికమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు పెట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణముతో తములారండి శ్రీ సీతారాముల కళ్యాణముతో తములారండి. కురులను దువ్వి సొంపుగా కస్తూరి నామము దీప్తి చెంపదవాది సుక్కను పెట్టి కడప నగరం హనుమప్ప వీధిలో కొలువైన శ్రీ గంగమ్మ తల్లి జాతర ఉత్సవం కోలాహలంగా జరిగింది. 4 రోజుల పాటు నిర్వహిస్తున్న జాతరలో భాగంగా అమ్మవారికి చల్ల ఉత్సవాన్ని జరిపారు. రంగురంగుల గాజులతో చక్కగా అలంకరించిన గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత భక్తులు తమ ఇళ్ల నుండి చల్లను డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. పసుపు, కుంకుమ, గాజులతో చల్లని తల్లికి సారెను అందజేసి మొక్కులు తీర్చుకున్నారు. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు
తెలంగాణ రాష్ట్రం జగిత్యాల పట్టణంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవాలయం జై శ్రీరామ్ నామస్మరణలతో ప్రతిధ్వనించింది. శ్రీరామ నవమి ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన కళ్యాణోత్సవాన్ని అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు తన్మయులై వీక్షించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పెండ్లి మండపంలో రత్నాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పాలతో అలంకార శోభితులను చేసిన సీతారాములను కొలువు తీర్చారు. పలు విశేష క్రతువులను జరిపి వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణాన్ని పూర్తి చేశారు. సీతారాముల కళ్యాణం జగత్తుకు ఆదర్శం. ఆ ఆదర్శ దంపతుల కళ్యాణ వీక్షణంతో భక్తలోకం అలౌకిక ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందింది. శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలోని పలు ఆలయాలలో నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవ విశేషాలు మీకోసం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో సీతారాముల కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. జై శ్రీరామ్ నామస్మరణలతో కొండగట్టు మారుమోగుతుండగా అందమైన వేదికపై సీతారామచంద్రమూర్తులను కొలువు తీర్చి అర్చకులు పలు విశేష క్రతువులను జరిపారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణాన్ని మంగళప్రదంగా నిర్వహించారు. ప్రసిద్ధ శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. నవమి వేడుకలలో భాగంగా సీతారాముల కళ్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. వధూవరులుగా అలంకార శోభితులైన శ్రీ సీతాదేవి, శ్రీరామచంద్రమూర్తి ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, కలశ పూజలు జరిపి పలు వైదిక కార్యక్రమాలను పూర్తి చేశారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఆ తర్వాత సీతారాములను చక్కటి పల్లకీపై కొలువు తీర్చి ఊరేగించారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం శ్రీరామనామస్మరణలతో మారుమోగింది. శ్రీనివాసుని సన్నిధిలో నిర్వహించిన శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా సీతారాముల కళ్యాణం జరిపారు. మావిడాకులు, అరటి బోదెలతో సంప్రదాయంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై సుందర అలంకరణతో సీతారాములను కొలువు తీర్చారు. కళ్యాణ క్రతువులను జరిపిన తరువాత వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన సీతారాముల కళ్యాణాన్ని భక్తులు కనురారా తిలకించారు. నెల్లూరు నగరం శబరి శ్రీరామక్షేత్రంలో సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శబరి క్షేత్రంలో శ్రీరామనవమి ఉత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవాన్ని సింహపురి వాసులు తన్మయులై వీక్షించారు. వర్ణశోభిత పుష్పాలతో అందంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై సీతారాముల ఉత్సవాలను వెంచేపు చేసిన అర్చకులు పలు వైదిక క్రతువులను నిర్వహించిన తరువాత వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఇక ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రామబంటు శ్రీ ఆంజనేయుడి సన్నిధిలో సీతారాముల కళ్యాణోత్సవాన్ని శోభాయమానంగా నిర్వహించారు. భక్తులు జై శ్రీరామ్ నామస్మరణలు చేస్తూ ఆదర్శ దంపతులను సేవించారు. ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సీతారాములను సుందరంగా అలంకరించి పెద్ద శేష వాహనంపై కొలువు తీర్చారు. ఆ తర్వాత అర్చకులు సంప్రదాయబద్ధంగా పలు క్రతువులను పూర్తి చేసి వేదమంత్రాలు, బాజా భజంత్రీల నడుమ సీతారాముల కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు.
రంగారెడ్డి జిల్లా న్యూ సంతోష్ నగర్లో కొలువైన శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో రాములూరి కళ్యాణం రమణీయంగా జరిగింది. చక్కటి వేదికపై సీతారాములను కొలువు తీర్చి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, యజ్ఞోపీత ధారణ, మాంగళ్య పూజ తదితర కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం అర్చకులు వేదమంత్రాలు, సన్నాయి వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. అనకాపల్లి జిల్లా కేంద్రం గవరపాలెంలోని శ్రీ పెద్దరామస్వామివారి దేవాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ముచ్చటైన కళ్యాణ వేదికపై సర్వాలంకార శోభితులైన సీతారాములను వేంచేపు చేశారు. కలశ స్థాపన, కలశ పూజ, యజ్ఞోపవిత ధారణ, మాంగళ్య పూజలు చేశారు. వేదమంత్రోచ్చారణల నడుమ మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను మనోహరంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.